హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ రేపు ఒక 2 డేస్‌లో ఆగస్టు 15న ఆంధ్ర రాష్ట్రంలో 2 కీలక మార్పులు జరగబోతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాంగానే, ఆయన బయటికి ఎప్పుడొస్తున్నారంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే తప్ప ఆయన బయటికి రాని పరిస్థితి మనం చూసాం. ఆయన ఎప్పుడైనా ఒకే ఒక ప్రశ్నిస్తున్నారు. సూపర్ 6 ఏదైతే మీరు ఇప్పటిదాకా అమలు చేయలేదో అమలు చేయండి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దానికి ధీటుగా రేపు ఆగస్టు 15న సూపర్ 6లో 2 పథకాలు ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఆర్టీసీ బస్ ఏదైతే ఉందో అది లాంచ్ చేస్తున్నారు. ఇంకోటేంటంటే అన్నా క్యాంటీన్స్. అన్నా క్యాంటీన్స్ చాలామంది పేదవాళ్ళకి గాని, మధ్య తరగతి వాళ్ళకి కేవలం రూ. 5కి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. సో, దానికి వైసీపీ వాళ్ళు గాని, ఇంకో క్యాడర్ గాని ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఏమన్నారంటే, రూ. 60కి ఒక హోటల్‌లో నాణ్యమైన భోజనం ఇవ్వని పరిస్థితి మనం చూస్తున్నాం. అదే అన్నా క్యాంటీన్‌లో రూ. 5కి భోజనం అనేది ఎంత క్వాలిటీ మేరకు ఇస్తారన్నట్టుగా వాళ్ళు పోర్ట్రేట్ చేసి చెప్తున్నారు. ఇది మనం ఎలా చూడొచ్చంటారు? రూ. 5కి నాణ్యమైన భోజనం ఇస్తారా? ఇవ్వరా వాళ్ళు? ఇప్పుడు ముందు సూపర్ 6 అన్నారు. ఎందుకు అమలు చేయలేదు? సూపర్ 6 అంటే కనీసం 6 మంత్స్ అవ్వాలి కదా! ఒక సూపర్ 6కి ఒక 6 మాసాలు టైం కావాలి కదా! ది టూ ఎర్లీ అండి. వాళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళు ఏ ఫైల్స్ ఏముంటో చూసుకునేలాగా విధ్వంసం అయిపోతుందని సృష్టించాడు. ఆ ఫైల్స్ చూసుకుంటారు. ఇంకా శ్వేతపత్రం రిలీజ్ చేద్దామని ఫైల్స్ చూస్తుండగా ఏదో నీ సొమ్ము పోయినట్టుగా ఢిల్లీ వెళ్ళిపోయి జంతర్ మంతర్ కూర్చుంటావా? నీకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం అదేనా? అంటే రాష్ట్రం తప్పుదారి పడుతున్నట్టుగా తప్పుడు చూపించవయ్యా. ఇండియా మొత్తం చూస్తున్న విధానంగా ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడంలో తప్పే ఉంది. లేదండి, రాష్ట్రం తప్పుదోవ పడుతుంది అని చెప్పాడు కరెక్టే. మన మీడియాలా కాదు కదా, జాతీయ మీడియా అడిగితే మామూలు అడగదు. నువ్వు చెప్పేసా 36 మంది తెగ నరికేశారండి, రక్తపాతం అయిపోయిందండి, ఇప్పుడు రాష్ట్రపతి పాలన కావాలండి అని చెప్పావు. ఎవరు బాబు అంటే ఆ వినుకొండలో ఉండి ఆయన ఉన్నాడు, రియాజ్ కదా, ఆ రియాజ్నేమో జిలాని నరికేశాడు చెప్పాడు అన్నమాట. మరి వాట్ అబౌట్ ది అదర్స్? వాట్ అబౌట్ ది అదర్ 35 మెంబర్స్? ప్లీజ్ టెల్ మీ దేర్ నేమ్స్ అన్నారు. తెల్లమొహం వేశాడు. ఈ మాత్రం దానికి ఆ ఢిల్లీ పరిగెత్తావు అంటే యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంటల్ విట్నెసెస్ ఇన్ యువర్ హ్యాండ్. అది లేకుండా వెళ్ళా నువ్వు. ఇది గెలుపు కాదు. ఒకటి చంపించేశావు. ఏమంటే వైసీపీ పార్టీ వాళ్ళని చంపుకున్నారు. అంతకుముందు కత్తులతో దాడి చేసుకున్నారు. ఇది ఎలాగొచ్చు? ఇప్పుడు సూపర్ 6 గురించి నువ్వు ఎలా ప్రకటిస్తావయ్యా? అసలు నీ తాలూకు నువ్వు అన్నవి అమలు చేసావా? బెల్ట్ షాపులు లేకుండా తీసేస్తా అన్నావు. 99%, 98% అమలు చేశారని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి నేను చెప్తున్నానండి, ఏది అమలు చేయాలో అది చెప్తున్నానండి. బాగా దయచేసి ప్రజలు కూడా వినాలి. నువ్వు బెల్ట్ షాపులు తీసేస్తా అన్నావు. అదే సారాయి మీద 40,000 కోట్లు అప్పులు చేసావు. నెంబర్ 1. ఏమండి, తర్వాత ఏం చేసావు? విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తా అన్నావు. అసలు విద్య పూర్తిగా తెలుగు మీడియం తీసేసావు. ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఎవరు? తెలుగు రాకుండా ఇంగ్లీష్ మీడియంకి అర్హులా? ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు ఎలాగా? వాళ్ళు పెద్ద కార్పొరేట్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అంటే వాళ్ళు సరిపడా ఫీజులు కట్టుకోవాలి. మా పాప ఉంది, ఏదో స్కూల్ అంటే పెద్ద స్కూల్ అంటే రూ. 1,30,000 వాళ్ళ ఫీజు. రూ. 1,30,000 పేదవాడు కట్టుకుంటాడండి? ఆలోచన తెచ్చేసిందేనా? అయిపోయింది. ఇకపోయినట్టయితే విద్య అన్నారు కదా, విద్య ఎలా సంకనాగిపోయింది. వైద్యం అంటే వైద్యం ట్రీట్మెంట్ను ప్రాథమిక విద్యాశాలలు పెట్టావు ఊరూరా. అక్కడ కంపౌండర్ ఉండడు, నర్సు ఉండదు, డాక్టర్ ఉన్నాడు, అన్నీ ఉంటే మందులు ఉండవు. దీనికోసం నువ్వు పెట్టావు. వైద్యం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వైద్యం అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడేమో ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేసేస్తున్నావు అని చెప్పి బోర్డు పెట్టడం కాదు. బోర్డు 10,000 రూపాయలతో బోర్డు వచ్చేస్తుంది. ఎన్ని హాస్పిటల్ పూర్తయ్యాయి? ఎంతవరకు ఫెయిల్ అయ్యావు? అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో 72% చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్టయితే ఇది చెప్పవు. పోలవరం ప్రాజెక్టునేమో స్వర్గీయ లేడు ప్రీతం రాజశేఖర రెడ్డి గారే స్టార్ట్ చేశారని చెప్తావు నువ్వు. స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే నీకే మధ్యలో పోయింది కదా. మధ్యలో అంటే కొంత అంటే బిగినింగ్ ఎర్లీ డేస్లోనే పోలవరం ఆపేశారు కదా.
దీన్ని ఆయన ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. పోలవరం అంటే శ్రీకాకుళం వరకు సాగునీరు వెళ్తుంది, రైతులు బాగుపడుతున్నారు అని చెప్పినటువంటి ప్రాజెక్టుని ఏమైనా మీ నాన్నగారు ప్రారంభించారన్న గౌరవంతోనే దాన్ని పూర్తి చేయాలా? పూర్తి చేయని వాడు పోలవరం మీద అప్పులు ఎందుకు తెచ్చుకోవాలి? దాన్ని ముట్టుకోవడం లేదు కదా, ఆ పేరుతో అప్పులు చేయడం ఏంటి? మళ్ళీ సెంట్రల్ నీకు ఇచ్చిన డబ్బు చేసావు, డబ్బు ఏం చేసావు అంటే లెక్కలు లేవు. చంద్రబాబు నాయుడు చేస్తే ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు అని నాకు చెప్పావు. నువ్వు చేసింది ఏంటి? వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని నువ్వు వాళ్ళకి ఇచ్చావు కదా. మొత్తానికి ఏంటంటే వాళ్ళ డబ్బులు ఇరుక్కుపోయినారు, ఎవరైతే కాంట్రాక్టర్స్కి ఇచ్చావు. అది ఏది చేసావు కనుక చంద్రబాబు నాయుడు అంటే విమానయాన శాఖ మన అశోక్ గజపతిరాజు గారు ప్రారంభించారు. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. మనకున్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్టు నేవీ ప్లేస్. అది రేపో నేడో తీసేస్తా ఉంటున్నారు అన్నమాట. నేవీ వాళ్ళు ఊరుకోరు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. తర్వాత విశాఖపట్నంలో పెద్ద వరుస వస్తే అక్కడ ఫ్లైట్లు దిగవు. అనువైన ప్లేసు, ఎక్స్పర్ట్స్తో వెళ్ళారు, భోగపౌర్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు 5,500 ఎకరాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఎక్కడ అంత స్థలం లేదు. ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంత స్థలం లేదు. ఆయన నిజం చూడండి, ముందుకి పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది అని ల్యాండ్ పూలింగ్ చేశారు. కాబట్టి మొన్న రామ్మోహన్ నాయుడు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ % ఓవర్. ఆ ఫోటోలు వచ్చాయి, నాకు ఫోటోలు కాస్త మీరు వేయండి, బాగుంటుంది. అదేండి, నువ్వేం చేసావయ్యా? నువ్వు ఏం చేసావు కనుక సూపర్ 6 గురించి మాట్లాడతావు? ఇది అయిపోయిందా? నీ మాట్లాడే నైతిక అర్హత లేదు. నీ తాలూకు వెనక భజన పరులందరూ పెద్ద దొంగలు, వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు. నిజాయితీ పరులు ఎవరు జైలు పెట్టవలసిన అవసరం లేదు, పెట్టలేరు కూడా. అది చెప్తున్నాను సార్. వేరే అన్నా క్యాంటీన్కి వస్తే 5 రూపాయలకి నిజంగా వాళ్ళు నాణ్యమైన భోజనం పెడతారంటారు పేదవాళ్ళకి? వీళ్ళు బుద్ధి లేని వాళ్ళండి, వైసీపీ వాళ్ళు. 5 రూపాయలకి ఎవరైనా పెడతారా నాణ్యమైన భోజనం? మరి ఏదో వైసీపీ పెద్దలు 3 రూపాయలు పెడతారన్నారు, దాన్ని ఏ భోజనం పిలవాలి? ఏంటి అర్థం లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడేవనా? పేదల ఆకలి తీర్చడం కోసం అది ప్రవేశించబడినది. ఎన్టీ రామారావు గారి గౌరవార్థం, అంటే బతికున్నంత వరకు, బతికి లేకపోయినప్పుడు కూడా అన్నా అన్నా అంటే ఎన్టీ రామారావు తప్ప ఇంకెవరు ప్రజలకి స్ఫురించరు. ఆయన ప్రభావంతో పెడుతున్నారండి. వీళ్ళు మార్పించేశారు. అదే తమిళనాడులో ఏం చేశారు? అమ్మ క్యాంటీన్. స్టాలిన్ ముఖ్యమంత్రి అవగానే వచ్చారు 100 మగదులు. ఏమో అన్నానే మేము మరి అవన్నీ కొట్టేసి రంగులో వేయాలి కదా, రంగులో వేసి మళ్ళీ స్టాలిన్ క్యాంటీన్, కలయింజాన్ అంటే వాళ్ళ నాన్న క్యాంటీన్, కరుణానిధి క్యాంటీన్ పెడతా ఉన్నారన్నమాట. ఆయన ఎంత మంచి మాట అన్నాడో తెలిసిన, ఒరే బాబు, ఆ తల్లి ప్రవేశపెట్టింది అమ్మ క్యాంటీన్ అని, అందరినీ అమ్మలా చూసుకుంది. ఆ పేరు ఇప్పుడు మార్చొద్దు, మనకు కొత్తగా వచ్చేది ఏమి లేదు, అమ్మ క్యాంటీన్ అలాగా కొనసాగించండి అని చెప్పింది. అది రాజకీయం. ఛాలెంజ్ అండి రాజకీయం. స్కూల్ బ్యాగులు ఉన్నాయి కదా, స్కూల్ బ్యాగుల్లో ఒకేసారి కోట్లాది స్కూల్ బ్యాగులు డంప్ చేస్తారు కదా. ఆ స్కూల్ బ్యాగులేమో, మా స్కూల్ బ్యాగుల మీదేమో జయలలిత గారి బొమ్మ ఉంది. కొంప మునిగిపోతుందంటే ఆ స్కూల్ బ్యాగుల మీదేమో జయలలిత బొమ్మ ఉందంటే ఏడు మీకు కొంప మునిగిపోతుంది. అమ్మ బ్యాగ్ ఉంటుంది, అమ్మ గుర్తు తెచ్చుకుంటారు, అమ్మను గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ ఆవిడ బ్రతుకున్నట్టయితే మీరు ఇలా గుండె బాదుకోవచ్చు. అమ్మ గౌరవార్థం ఉంచుదాం అయ్యా, దాన్ని ఎందుకు తీసేయడం? అది రాజకీయం అంటే. అంతేగాని పేర్లు తీసేయడం, కొట్టేయడం, పడగొట్టేయడం, రాముడు వారి చేతులు నరికేయడం, సీతమ్మ వారి కడుపులో కత్తితో పొడి చేయడం, హనుమంతుడు కాలు తీసేయడం, ఇదేంటంటే ఇది రాజకీయం అండి. అదే 15వ తారీఖున మహిళలకి ఆర్టీసీ బస్సులో అనేది అందరికి ఫ్రీగా చేయడం జరిగింది, సూపర్ 6 లో భాగంగా. సో మహిళలందరూ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకం తీసుకొచ్చారే కాబట్టి. సో వేరే ఆటో వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే, ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో నష్టపోతున్నారో అక్కడ కూడా ఆటో వాళ్ళు కూడా నష్టపోయే పరిస్థితి మనం చూసుకోవచ్చు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు స్త్రీలకు ఉచిత బస్సు అన్న స్కీమే ఆలోచన లేని స్కీమ్ అండి. ఇది అనవసరం అన్నమాట. కేవలం వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైన ఫోకస్ కోసం పెట్టిందే కానీ
స్త్రీలకు ఉచిత బస్సు అంటే రష్ పెరిగిపోద్ది. ఆడవాళ్ళు ఆవేశాలు ఉంటాయి. జుట్టు పట్టుకొని ఎప్పుడు కూడా కొట్లాటలు జరుగుతాయి అన్నమాట. అది కాకుండా స్త్రీలకు ఏదో మంచి సహాయం చేయండి. ఇప్పుడు ఎవరు మామూలుగా సాధారణ జీవితాలు గడుపుతున్న వాళ్ళు కూడా ఆటోల్లో వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది 50 దాటిందంటే ఎలాగ బస్సులు ఎక్కలేరు. ఎందుకంటే బస్సులు కదిలిపోతుంటాయి. ఆ కుర్రోళ్ళు అయితే గబుక్కున ఎగిరి అందుకుంటారు. 50 దాటేవాళ్ళు చూడండి, ఆ బస్సులో వెళ్ళిపోయి ఇంకో బస్సు ముందే వెళ్ళి ప్రయత్నం చేస్తే ఆ పక్కన్న వాళ్ళు కూడా కొంచెం జాలిపడి అమ్మ 60 సంవత్సరాలు వృద్ధురాలు బస్సు ఎక్కించేయండి అంటే సరిపోతుంది. కానీ అంటే బస్సుల తాలూకు ప్రభావం అంత ఉండదండి. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను. అది కూటమి గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మహిళలకు ఉచిత బస్సు కాకుండా మంచి బస్సులు వేయండి, మంచి సర్వీస్ వేయండి, ఓవర్లోడింగ్ చెయ్యొద్దు. తర్వాత ఏంటంటే రోడ్లు బాగు చేయండి. రోడ్లు బాగు చేయకపోతే బస్సులో వెళ్ళే వాళ్ళు ఒక 30 కిలోమీటర్లు వెళ్తే ఊళ్ళంతా హోనం అయిపోతుంది అన్నమాట. రోడ్లే బాగు చేయండి, అప్డేట్గా రోడ్లు ఉంచండి. కనుక నీ వ్యక్తిగతంగా విరుద్ధం దానికి. అయితే ఇది వేరు, తర్వాత అన్నా క్యాంటీన్ వేరు. అన్నా క్యాంటీన్ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ఏదైతే బస్ ప్రోగ్రామ్ వచ్చిందో ఆటో వాళ్ళ సంగతి మేము మాట్లాడుతున్నాం. ఆటో వాళ్ళు పాపం ఆటో వాళ్ళ సంగతికి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇది విశ్వసనీయ సమాచారం. నెక్స్ట్ ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఎప్పుడు అట్లాంటివి ఉండవు. అట్ ది సేమ్ టైం ఆటో వాళ్ళకి కానీ లారీ వాళ్ళకి కానీ పెనాల్టీలు ఫైన్లు ఏమి ఉండవు. 10,000 ఇస్తున్నాడు, అక్కడ 15,000 తీసుకుంటున్నాడు. ఏ సుఖం? ఆటో వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటాయి ఒకటి. తర్వాత ఆటోలన్నీ కూడా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు మనకి ఓలా ఉంది, ర్యాపిడో, ఊబర్ ఉంది. ఇలాగే కొన్ని ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ని చేసుకుంటారు. లేదా ప్రభుత్వమే ఆలోచనలో ఉంది. అంటే ప్రజల డబ్బు నేరుగా ప్రభుత్వ ఖజానాలు చేరుతుందన్నమాట. ప్రభుత్వమే కొన్ని పేర్లు చెప్పేసి ఎవరిని ఖాళీగా ఉంచొద్దు. అంటే ఇప్పుడు రోజుకు 1,000 రూపాయలు తెచ్చుకున్నట్టే నెక్స్ట్ 2,000 రూపాయలు తెచ్చుకునే విధంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. వాళ్ళకేమో దాన్ని ఏమంటారు, గ్రాడ్యుటీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకేమో ఈఎస్ఐ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ సేవింగ్ కార్పొరేషన్ ఏదో ఉంది కదా, అది ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే డబ్బు, ఏదైనా గవర్నమెంట్కి వచ్చే డబ్బు నేరుగా ఖజానాకి చేరాలి. రేపు సారాయి ఉందనుకోండి, ఆన్లైనే నేరుగా ఖజానానికి సాయంత్రం అయితే మీకు ఆంధ్రదేశంలో ఎంత సారాయి అమ్ముడిపోయిందో వచ్చేస్తుంది. ఆ లెక్కలు డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఏమైపోయి ఆలోచించడం కాదు. డబ్బులు తీసుకోవడం ఎందుకు, ఆ డబ్బుల గురించి ఆలోచించడం ఎందుకు? ఎవరికైనా మందు తాగే ఆలోచన పెడితే నిఖార్సైన బ్రాండ్లు పెడుతున్నారు, దాంతోపాటు కొన్ని చీప్ బ్రాండ్లు పెడుతున్నారు అన్నమాట. అంటే డౌన్ టు ఎర్త్ అందరికీ కావాల్సిన బ్రాండ్ 3,000 రూపాయలు 5,000 రూపాయలు బ్రాండ్లు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి. సార్, అదే ఇప్పుడు మందు టాపిక్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదైతే పాత మద్యం పాలసీ ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం అని చెప్పి ఆయన మద్యాన్ని మీద లోన్ తీసుకురావడం మనం చూసాం. మద్య నిషేధం అనేది అసలు చేయలేదు ఇప్పటిదాకా. సో ఏంటంటే అక్కడ మద్యం రేట్స్ అనేది పెంచారు. పెంచిన తర్వాత కూడా మద్యం అనేది క్వాలిటీ మద్యం ఇవ్వాల, నాసి రకం మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది కూడా ఏదైనా మొత్తం క్యాష్ రూపంలో, లిక్విడ్ క్యాష్ రూపంలోనే ఆయన తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. అండ్ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు October 1 నుంచి మళ్ళీ మద్యం పాలసీస్ మళ్ళీ మారుస్తున్నారు. అది టెండర్ల విధానంగా పెడుతున్నారా అనేది తెలీదు, లేకపోతే గవర్నమెంటే సొంతంగా మద్యం అమ్ముతుందా అనేది ఇప్పటిదాకా క్లారిటీ అనేది రాలేదు. కాకపోతే మద్యం అనేది ఇప్పుడు October 1 నుంచి మద్యం అనేది క్వాలిటీ మద్యం, మంచి బ్రాండ్ల మద్యం, ఫారిన్ సరుకు అనేది మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. October 1 నుంచి అమ్ముతున్నారు. అండ్ మద్యం ప్రైస్ అనేది పేదవాళ్ళకి, ఏదైతే పేదవాళ్ళు పాపం వాళ్ళు కూలి పనులు ఉంటారు, కూలి పనుల్లో వాళ్ళకు కష్టపడి వాళ్ళు పని చేస్తారు. ఎంతో కొంత వాళ్ళకి బాడీ పెయిన్స్ అంటూ ఉండేది. ప్రతిసారి టాబ్లెట్ వేసుకుంటే బాడీ అనేది వీక్ అవుతుందని వాళ్ళు భావిస్తారు. కాబట్టి అలాంటప్పుడు మద్యం సేవిస్తారు, ప్రతిరోజు మద్యం సేవిస్తారు ఎంతో కొంత. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దృష్టి పెట్టి
వాళ్ళు తాగే మద్యంలో దాని క్వాలిటీ పెంచి లేకపోతే ఒక మంచి బ్రాండ్ తక్కువ ప్రైస్‌లో తీసుకొద్దామనే ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకుంది. ఇంకో వేరేజ్ ఒక ఫారెన్ సరుకు ఏదైతే ఫారెన్ మందుందో దానికి ప్రైస్ ఒక 10-20% హైక్ చేసే విధానం మనం ఆయన చూస్తున్నాం. అవును. సో, ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మద్యం అనేది అసలు నిషేధించాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాదు, మద్యం అనేది ఎంతో కొంత ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మద్యం తాగుతున్నారు. దాన్ని సవరణ చేస్తూ తక్కువ ప్రైస్‌లో మనం ఇద్దామన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన తీసుకొస్తారు. అవును. సో, ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చంటారు? మద్యం ఉండాలనకపోయినట్టయితే ఆ మద్యం మీద చేసిన అప్పు ఎవరు తీరుస్తారండి? జగన్మోహన్ రెడ్డి చేస్తాడు కదా. అదొక కండిషన్ పెట్టాలి ఈ రాజ్యాంగంలో. ఏ ముఖ్యమంత్రి తాలూకు హయాంలో అప్పులు విపరీతంగా చేసేసి వెళ్ళిపోయాడు, దానికి సమాధానం చెప్పాలండి. చెప్పకుండా వాడి ఇష్ట ప్రకారంగా అప్పులు చేసేస్తే ఎలాగవుద్ది ఒకటి. రెండోది మద్యం గురించి అక్కడ డిజిటలైజేషన్ లేకుండా కేవలం క్యాష్తో ఉండడం వల్ల ఎంత రాబడి వచ్చిందో, ఎంత పోయిందో, ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత డూప్లికేసీ బాగా పెరిగిపోయింది కనుక ఆ డూప్లికేసీని ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాడుకున్నారు. ఆ డూప్లికేసీ ఫార్ములా చేస్తే విశాఖపట్నంలోనే కాదు, గుడివాడలోనే కాదు, దాని పేరు నగర్లోనే కాదు, ఎక్కడ పడితే అక్కడే ఆ ఫార్ములా తెలిసిపోయింది. ఆ బ్రాండ్లు బూమ్ బూమ్ ఒక లేబుల్ ఉంటే చాలు. ప్రెసిడెంట్ మెడల్ ఒక లేబుల్ ఉంటే చాలు. స్పెషల్ స్టేటస్ ఒక లేబుల్ ఉంటే చాలు. గోల్డ్ మెడల్ ఒక స్టేటస్. అంటే ఎంత ఎంత మామూలుగా అంటే నవ్వులు పాలైపోయిందంటే గవర్నమెంట్ నవ్వులు పాలైపోయింది. ఈ గవర్నమెంట్ తాలూకు బుధాన్ని పళ్ళకి మోస్తున్న వాళ్ళందరూ గుబేర్లు అయిపోయారు, కోటీశ్వరులు అయిపోయారు అన్నమాట. ఇక్కడ ఇంకొక మాట మీరు చెప్తుంటే నాకు అర్థమైంది. ఏదో అక్టోబర్ 1 కన్ఫర్మ్ అయిపోయిందా? కన్ఫర్మ్ అయితే గాంధీ గారు పుట్టిన ఒక రోజు ముందు మద్యం పుట్టింది. అంతే కదా. 1వ తారీఖు ఓపెన్ చేస్తున్నారు, 2వ తారీఖున గాంధీ గారు పుట్టారు. 1వ తారీఖు సేల్స్ ఎక్కువ అవుతాయి కదా, 2వ తారీఖు అలా కాదండి. అంటే ఆ ముందు గాంధీ కదా. అప్పుడు ఎలాగుంటదంటే ఒకరోజు అటు ఇటు చేసిన సవరణ గాంధీ గారు పుట్టిన తర్వాత పెట్టినా 2 రోజులు మించి ఎవరు సలహా చెప్పి నాకు అన్ని ఇలాంటివే తగులుతాయి. ముందు బ్రాంతి పుట్టింది, తర్వాత గాంధీ పుట్టాడు. సరే, వాళ్ళు ఎలా పెట్టుకోనండి. చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన ఏంటంటే ఈ సాఫిస్టికేటెడ్ తాలూకు ఈ లేబుల్స్ అన్నీ ఇక్కడ ఉండవండి. స్టార్ హోటల్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎవరు కొంటారు? ఇక్కడ మహా అయితే వ్యాడ్ 69 పీటర్ స్కాచ్ అంతే ఉంటాయి. కానీ అదే 1000-1200 లోపునైతే ఇక్కడ కుర్రకారు కూడా షేర్ చేసుకొని తాగుతారు. అంటే పెద్ద 5,000 బ్రాండ్ ఇక్కడ ఉండవు. అవి సూపర్గా ఏదో స్టార్ హోటల్లో ఉంటాయి. ఇక్కడ అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే గవర్నమెంట్ సారాయి దుకాణం పెట్టాడు. అది మీకు అర్థమైందా? దానివల్ల కొంత అంటే చదువు లేని నిరుద్యోగుల్ని అక్కడ ఎంప్లాయీస్గా పెట్టాడు. వీళ్ళేమో హెడ్ మాస్టర్ని పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు చదువు లేని నిరుద్యోగుల్ని 10వ క్లాసు చదవకుండా ఉన్నవాడేమో ఆ సారాయికి ఆల్మోస్ట్ ఆల్ పాత సారాయి ఉండేది, అదే ఫార్ములా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పనికొస్తాయండి? మొదట్లో సారాయి కాచేవారు, నాటు సారా అంటారు, అదే నాటు సారా అంటారు. సారాయిని కాచేవారు. అది పెద్ద ప్రక్రియ, పెద్ద తపస్సు. ఆ సారా తాగినట్టయితే ఒళ్ళంతా హోనం అయిపోయినా తాగిన వెంటనే ఒళ్ళంతా మువ్వలాగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇంత అన్నం తిని పడుకుండేవారు. మళ్ళీ ఆ సారాయిని తీసుకొస్తాడు ఈయన. దానికి డూప్లికేసీ లేకుండా ఆ క్వాలిటీ కూడా కంట్రోల్ చేసే విధంగా సారాయిని తీసుకొస్తాడు. పేదవాళ్ళందరూ కూడా ఆ సారాయి ఎంత ఉంటుంది? 50 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. అంటే అంత 100 రూపాయల లోపునే ఉంటుంది, కడుపు నిండే తాగినా సరే. అది తీసుకొస్తాడు అన్నమాట చంద్రబాబు నాయుడు. అంటే ఆ ఫార్ములా ఆయన తెలుసు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. ఆ సారాయి వల్ల వచ్చినటువంటి డబ్బులు, ధనాన్ని నేరుగా ప్రభుత్వానికి ఎలాగా చేర్చుకోవాలో తెలుసు కనుక కంగారు పడవలసిన అవసరం లేదు. ఇకపోతే అన్నా క్యాంటీన్ల గురించి చెప్తూ మధ్యలో అక్కడ ఉన్నటువంటి ఒక మంచి రాజకీయాన్ని మనం చెప్పడం జరిగింది. సందర్భానుసారం ఆ స్థాయిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ గురించి చెప్పాలంటే వైసీపీ వాళ్ళు
తలకాయ ఉండి మాట్లాడుతున్నారా, చిప్పు చిదిగిపోయి మాట్లాడుతున్నారా? ముష్టి అండవా? ఒరే పిచ్చోడా, అన్నాన్ని ముష్టి అంటే పెట్టరా? వేదాలు ఘోషిస్తున్నాయి అన్నం పరబ్రహ్మం అని. నీ నోరు ఎలాగొచ్చింది రా పిచ్చిన అనకూడదు, కానీ నోరు ఎలాగొచ్చింది నీకు? ముష్టి అన్నం అంటావా నువ్వు? నువ్వు దేనికోసం బతుకుతున్నావురా? ఎవడైనా సరే సారీ టు సే లైక్ దిస్, ముష్టి అన్నం అంటే కోపం వస్తుంది. ఒరే వేదాల్లో ఉందిరా, మానవ సేవ మాధవ సేవ, అన్ని దానాల కంటే అన్నదానం నిన్నన్నారు. అసలు మాట్లాడితే అర్థం పర్థం లేకుండా ముష్టి అన్నం ఉంటావు. ఎవరు మాట్లాడారు సార్ ముష్టి అన్నం అని చెప్పి? మొన్న నేను చూశానండి, ఆయన ఆవిడ వెంకటరమణ అండి. వెంకటరమణ ప్రేమ్ 9లో మాట్లాడాడు. నేను వెంటనే ఫోన్ చేసి మాట్లాడదనుకుంటున్నాను. ఏంటి నీ కళ్ళు నెత్తిమీకి ఎక్కువయ్యా? నువ్వు ముష్టి అన్నం అంటావా నువ్వు? ఆ ముష్టి బయలుదేరే రోజు నీకు వస్తుంది, జాగ్రత్తగా ఉండు. ఈ ప్రజల తరఫున అడుగుతున్నాను. తప్పు కదండి, ముష్టి అన్నం ఏంటండి? ఆ తినే వాళ్ళందరూ ముష్టి వాళ్ళ? ఒక్కొక్కసారి నీ జేబులో డబ్బులు లేకపోతే ఇలా అక్కడ తినవలసిన అవసరం వస్తుంది. అంటే అవసరాలు చెప్పి రావు కదండి. అందులో పూర్తిగా ముష్టి అంటే ముష్టోళ్ళు తినేదేమో ముష్టి అన్నం అయిపోతుందా? ఇప్పుడు గొప్పోడు వచ్చి తింటే అన్నం గొప్ప అన్నం అయిపోతుందా? అన్నం అన్నమే, పేదల కోసం వండిన అన్నం. నీకు చేతకాక నీ జేబులో డబ్బులు లేకుండా పేదవాడు తినే అన్నం నువ్వు తింటున్నావు. అక్కడ వారికి వెసులుబాటు కల్పించండి. అంతేగాని జోబులో 100 కట్టలు ఉన్నోళ్ళు తినేసి 1000 కట్టలు ఉన్నోళ్ళు తినేసి ముష్టి అన్నం అంటారా మీరు? చాలా పొరపాటు. అట్లాంటి వాడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నమాట. అన్నదానం గురించి అంతగా విమర్శించేవాడిని మీరు చూస్తూ ఊరుకుంటారేంటి? అదే నిజంగా మన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇచ్చికెళ్ళిపోయేవారు అన్నమాట. ముష్టి అన్నం ఉంటే బుర్ర బదలగొట్టిస్తేవారు. అంత చౌకబారు మాటలు మనం సహించకూడదండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.